ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం నుంచి మనం లైవ్లో విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఆయన టీంతో పాటు ఆయన బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మామ ఆయనతో పాటు ఉన్నారు, చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన వెళుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మరికొద్దిసేపట్లో చిక్కడపల్లికి చేరుకోవాల్సి ఉంటుంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన షెడ్యూల్ 11 గంటలకు ఇచ్చారు సమయాన్ని. 11 గంటలకు ఆయన పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. మనం అల్లు అర్జున్ నివాసం నుంచి చూస్తూ ఉన్నాం దృశ్యాలను. అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బహుశా ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఆయన లీగల్ టీం, అలాగే ఆయన మామ కూడా చంద్రశేఖర్ రెడ్డి కూడా వెళ్ళే అవకాశం కనపడుతోంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆయన అక్కడ నుంచి తీసుకువెళ్ళేటటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో ఆయన పోలీస్ స్టేషన్కి చేరుకోవాల్సి ఉంటుంది. జూబ్లీ హిల్స్ నుంచి ఆయన చిక్కడపల్లి చేరుకోవడానికి సుమారు ఒక అరగంట సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ఆయన ఇప్పుడే మరికొద్దిసేపట్లో బయలుదేరాల్సి ఉంటుంది. సో ఇక ఇష్యూ విషయానికి వచ్చినట్లయితే మనం ఇందాక చెప్పుకుంటున్నట్లుగా కౌంటర్ స్టేట్మెంట్స్ ఏవైతే పోలీసులు కానీ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్స్ కానీ కౌంటర్గా అవన్నీ అబద్ధాలు అన్నట్టుగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆయన రెండు విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, ఆయన రావద్దని చెప్పినా కూడా వచ్చారనేది ఒకటి, దానికి కౌంటర్ ఇచ్చారు అల్లు అర్జున్. ఇక తొక్కిసలాట జరిగింది బయట, ఒక మహిళ ఇద్దరు చనిపోయారని అప్పుడు అనుకున్నారు పోలీసులు. ఆ ఇద్దరు చనిపోయారు అనుకున్నటువంటి విషయాన్ని కూడా అల్లు అర్జున్కి చెబితే ఆయన అక్కడ నుంచి సినిమా చూస్తేగా నేను వెళ్ళను అని చెప్పినట్టుగా కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్లో మనం చూసాం. ఇక దాన్ని కూడా కౌంటర్ చేశారు. నాకు అసలు పోలీసులు ఎలాంటి విషయాన్ని చెప్పలేదు, నా పిఆర్ టీం వచ్చి నాకు చెప్తే నేను వెంటనే లెగిసి వెళ్ళిపోయాను, సినిమా ప్రారంభమైనా కూడా నేను మొత్తం చూడకుండానే లెగిసి వెళ్ళిపోయానని చెప్పి ఆయన స్టేట్మెంట్. కానీ పోలీసులు చెప్పేది ఏంటంటే సినిమా దాదాపు అయిపోయే వరకు చూశారు, లాస్ట్లో డీసీపీ బలవంతంగా ఆయన బయటకు తీసుకువస్తే తప్పితే ఆయన బయటకు రాలేదనేది పోలీసుల స్టేట్మెంట్. దానికి కూడా కౌంటర్గా ఇదంతా కూడా రాంగ్ ప్రాపగాండా అనేది, అంటే ఇక్కడ మొత్తం కూడా పోలీస్ సెంట్రిక్గా మొన్న ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా పోలీస్ సెంట్రిక్, అంటే పోలీసులు ఏదో తప్పుడు సమాచారం ఇచ్చారు, పోలీసులు ఏదో మిస్ ప్రాపగాండా చేశారు. ఎందుకంటే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చెప్పారంటే ఆయన కూడా చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, ఇది నాకు పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నానంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దాని అర్థం పోలీసుల నుంచి అథెంటిక్గా తీసుకున్న ఇన్ఫర్మేషన్ని ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి సందర్భంలో ఇదంతా అంటే పోలీసులు చెప్పింది, ఇటు ముఖ్యమంత్రి చెప్పింది అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు కూడా గాల్లో వార్తలను చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇదంతా కూడా అథెంటిక్గా ఉండాల్సినటువంటి పరిస్థితి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు. సో అంత అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కూడా రాంగ్ ప్రాపగాండా అని ఎవరో మిస్కమ్యూనికేట్ చేశారు, తన మీద మిస్ ప్రాపగాండా జరుగుతుంది, దుష్ప్రచారం జరుగుతుంది అనేది ఆ ప్రెస్ మీట్ సారాంశం. ఇక్కడ పోలీసులను సెంట్రిక్గా చేసినటువంటి పరిస్థితి. ఎవరు మాట్లాడినా కూడా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్నే మాట్లాడతారు, ముఖ్యమంత్రి మాట్లాడినా మరి ఎవరు మాట్లాడినా ఆ రిపోర్ట్ల నుంచి వచ్చినటువంటి సమాచారం. సో అల్టిమేట్గా పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే రాంగ్ అనే విధంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రస్తుతం ఈ నోటీసులకి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా పోలీసులు మిస్ ప్రాపగాండా చేశారు, ఏ విధంగా మిస్కమ్యూనికేట్ చేశారని మీరు అనుకుంటున్నారనే కోణంలో ఈరోజు ఇంట్రాగేషన్ ఉండే అవకాశం కనపడుతోంది. అల్లు అర్జున్ స్టేట్ చేసినటువంటి అన్ని అంశాలను కూడా ఈరోజు ఆయన ముందు పెట్టే అవకాశం ఉంది. దానికంటే ముందు పోలీసులు చేసినటువంటి స్టెప్స్ మనం చూడొచ్చు, తీసుకున్నటువంటి స్టెప్స్ మనం చూడొచ్చు. మినిట్ టు మినిట్ వీడియో ఫుటేజ్ని బయట పెట్టారు. ఆ ఫుటేజ్ను థియేటర్ లోపల కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకున్నారు. మీడియాలో ఆ రోజు లైవ్ ప్రసారం అయింది, ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు మీడియా కెమెరాలు కూడా ఉంటాయి, అక్కడ లైవ్ టెలికాస్ట్ కోసం అని చెప్పి ఆ ఫుటేజ్ని తీసుకున్నారు. థియేటర్ బయట, అంటే థియేటర్వే కాకుండా థియేటర్ ఆపోజిట్లో ఉండేటటువంటి రెస్టారెంట్స్ కావచ్చు, వాటికి ఉండేటటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా తీసుకున్నారు. సో ఈ ఫుటేజ్ అంతా తీసుకుని మినిట్ టు మినిట్ ఏం జరిగింది, అల్లు అర్జున్ ఏం చెప్పాడు, దానికి కాంట్రాస్ట్గా వాస్తవంగా వీడియోలో ఏముందనేది పోలీసులు నిన్న టైం లైన్తో సహా ఇచ్చినటువంటి దృశ్యాలను మనం చూసాం. సో ఇదంతా ఏం ఎస్టాబ్లిష్ చేస్తుందంటే అల్లు అర్జున్ మాట్లాడింది కరెక్ట్గా లేదు, ఆ పాయింట్స్ అనేవి ఆయన అబద్ధాలు చెప్పాడు అనేది పోలీసుల ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనపడుతోంది. ఈరోజు అసలు వాస్తవాలు ఏంటి, ఈరోజు మొన్న మీరు మాట్లాడిన మాట ఏంటి, అసలు జరిగిన వాస్తవం ఏంటి, ఎందుకు మరి ఆ రోజు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందనే కోణంలో ప్రశ్నలు ఉండే అవకాశం కనపడుతోంది. పాయింట్ టు పాయింట్ వాళ్ళు అడిగే అవకాశం కనపడుతుంది. మీకు పోలీసులు రావద్దని చెప్పారా లేదా, థియేటర్ యాజమాన్యానికి లేఖ రాశారా లేదా, ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అలౌ చేస్తుంటే దానికి సంబంధించిన లిఖితపూర్వక లెటర్ ఏమైనా మీ దగ్గర ఉందా, సరే వచ్చి అభివాదం చేస్తూ బయటికి రమ్మని చెప్పి పోలీసులే రమ్మని చెప్పారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి ప్రూఫ్ ఏమన్నా ఉంది, అసలు ఏ పోలీస్ చెప్పాడు మీకు బయటికి రమ్మని చెప్పి, రెండోది. మూడోది, బౌన్సర్లను ఎందుకు వాడాల్సి వచ్చింది, వాడితే వాళ్ళంతా ఈ విధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చింది. మూడోది, మేము బయట తొక్కిసలాడ జరిగింది అని చెప్పడానికి వెళితే మీ ప్రైవేట్ సెక్యూరిటీ మమ్మల్ని ఆపారా లేదా, పోలీసులను కూడా పక్కకు తోసేశారా లేదా,
రెండోది. మూడోది, అసలు పోలీసులు చెప్పిన తర్వాత కూడా మీరు అక్కడి నుంచి వెళ్లకుండా కూర్చున్నారా లేదా, వెళ్లకుండా ఎంతసేపు కూర్చున్నారు, మళ్ళీ డీసీపీ వచ్చి బలవంతంగా మిమ్మల్ని బయటకు తీసుకురావాల్సి వచ్చిందా లేదా, బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అభివాదం చేస్తూ వెళ్ళారా లేదా, స్పెసిఫిక్గా ఈ క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ రాబట్టే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మొన్న ఆయన 13వ తారీఖున అరెస్ట్ చేసి రోజు స్టేట్మెంట్ తీసుకున్నారు, కానీ ఆ స్టేట్మెంట్లో ఇంత కూలంకషంగా పాయింట్ టు పాయింట్ తీసుకున్నట్టుగా కనపడడం లేదు. ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా మొన్న ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పినటువంటి పరిస్థితి, దానికి కాంట్రాస్ట్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి, పోలీసులు చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి పొంతం లేదు. ఈ రోజు పొంతన కుదిరే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే పోలీసుల దగ్గర ఫుటేజ్ ఉంటుంది, వారు ఏది మాట్లాడిన టెక్నికల్ డీటెయిల్స్తో మాట్లాడతారు, వాళ్ళు ఏది మాట్లాడిన ఎవిడెన్స్తో మాట్లాడతారు, కాబట్టి రెండో మాట మాట్లాడడానికి ఉండదు. ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా స్క్రిప్ట్ రాసుకొచ్చి చెప్పే అవకాశం కూడా ఉండదు. పోలీసులు ఏది చెప్పారో అది టెక్నికల్ ఎవిడెన్స్తో ఆయన ముందు పెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా తల ఊపడమే సరిపోతుంది, ఆయన సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎలాంటి రెండో సమాధానం చెప్పడానికి ఉండదు. ఎందుకంటే పోలీసులు చెప్పే వర్షన్ అంతా ఒక తీరుగా ఉంది, అల్లు అర్జున్ చెప్పిన వర్షన్ అంతా మరొకలా ఉండడంతో ఈరోజు ఆ ఇంట్రాగేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పూర్తి స్థాయిలో ఈరోజు ఆ పాయింట్స్ అన్నింటినీ కూడా కన్ఫెషన్ స్టేట్మెంట్లో తీసుకునే అవకాశం ఉంది. బహుశా 13వ తారీఖు ఏ రోజైతే ఆయన్ను స్టేషన్కి తీసుకెళ్లారో ఆ రోజు ఈ ఎలాబొరేటివ్ పాయింట్స్ అనేవి తీసుకుని ఉండకపోవచ్చు. ఈరోజు బహుశా ఎవ్రీ మినిట్ టు మినిట్ పాయింట్స్ని తీసుకుని కన్ఫెషన్ స్టేట్మెంట్గా రూపొందించే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఆ నేపథ్యంలోనే ఆయనకు ఈరోజు సమన్లు ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఈరోజు ఆయన 11 గంటలకు హాజరవ్వాల్సిన అవకాశం కూడా కనపడుతుంది. అఫ్కోర్స్ అల్లు అర్జున్ లీగల్ టీం కూడా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఎలాంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ అల్లు అర్జున్ ముందు ఈరోజు పోలీసులు ఉంచబోతున్నారు, ఎలాంటి సమాధానాలు మీరు చెప్పాలనే దానికి సంబంధించి కూడా అతన్ని ప్రిపేర్ చేస్తుంటారు. అడ్వకేట్స్ డ్యూటీనే అది, వాళ్ళ పనే అది. కాబట్టి ఖచ్చితంగా ఏ విధమైనటువంటి తప్పిదాలు దొరలకుండా ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పే విధంగా ప్రిపేర్ చేసి పంపిస్తారు. అందుకే నేను అర్ధరాత్రి వరకు కూడా లీగల్ టీంతో అల్లు అర్జున్ చర్చిస్తూనే ఉన్నారు. ఈ రోజు ఉదయం కూడా మరి కొద్దిసేపు క్రితం కూడా లీగల్ టీం ఆయన కలవడానికి లోపలికి వెళ్ళారు. ఇప్పుడు లీగల్ టీంతో ఆయన కూర్చొని ఉన్నారు. సో ఆయన మాట్లాడుతున్నారు లీగల్ టీంతో. లీగల్ టీం ఆయనకు సజెస్ట్ చేస్తూ ఉంటుంది ఎట్లాంటి డీటెయిల్స్ మీరు చెప్పాల్సి ఉంటుంది, ఎలాంటి డీటెయిల్స్ చెప్పకుండా ఉండాలనేది ఖచ్చితంగా పాయింట్ టు పాయింట్ వాళ్ళు చెప్పి పంపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీసులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆయనతో ఆయన అడ్వకేట్ ఉండరు, ఆయన లీగల్ టీం ఉండదు, ఇంకెవరు ఉండే అవకాశం లేదు. కాబట్టి అల్లు అర్జున్ ఖచ్చితంగా ఒక్కడే పోలీసుల క్వశ్చన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి తరువుగా ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది. ఆయన చెప్పే ఎలాంటి సమాధానమైనా ఆయనకు వ్యతిరేకంగా వాడే అవకాశం ఉంటుంది. ఆయన నెక్స్ట్ లీగల్గా ఎదుర్కోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఆయన చెప్పే సమాధానాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆయన ఖచ్చితమైనటువంటి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ సమాధానాలు ప్రిపేర్ అయ్యి ప్రస్తుతం ఆయన వెళ్ళే ఏర్పాట్లలో ఉన్నారు. 11 గంటలకు ఆయనకు సమయం ఇచ్చారు. 11 గంటలకు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు ప్రస్తుతం ఆయన చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఆయన ఇంటి దగ్గర నిన్నగాక మొన్న ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో అల్లు అర్జున్కి పూర్తి స్థాయి భద్రత కూడా కల్పించారు పోలీసులు. ఎక్కడ ప్రైవేట్ సిబ్బంది అనేది కనపట్లేదు, ప్రైవేట్ సెక్యూరిటీ అనేది కనపట్లేదు. గతంలో మనం చూసాం ఏ సెలబ్రిటీ ఇంటికి వెళ్ళినా ఒక ప్రైవేట్ బౌన్సర్లను, సెక్యూరిటీని పెట్టుకుని, ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని అందరినీ అదుపు చేసేటటువంటి పరిస్థితి. అది కాస్త శృతిమించి పోలీసుల్ని నెట్టేసే స్థాయికి మొన్న సంధ్య థియేటర్ దగ్గర ఘటన జరగడంతో పోలీసులు దాని మీద సీరియస్ అయ్యారు. ఇప్పటికే వాళ్ళ మీద స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు, వాళ్ళకి వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ విధమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డ, మ్యాన్ హ్యాండ్లింగ్కి పాల్పడ్డ ప్రైవేట్ సెక్యూరిటీ కఠిన చర్యలు తప్పవు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు సిపి. సో ఖచ్చితంగా మీరంతా కూడా ఎవరికి పనిచేసినా కూడా పోలీసుల మీద కానీ సాధారణ ప్రజల మీద కానీ జులుం చేసినా, వాళ్ళని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎలాంటి దుర్ఘటన జరిగినా, ఎలాంటి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినా దానికి బాధ్యత సదరు సెలబ్రిటీనే తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం ఎక్కడ కూడా ప్రైవేట్ సెక్యూరిటీ అనేది కనపడినటువంటి పరిస్థితిని మనం ప్రస్తుతం పన్నింటి దగ్గర చూస్తున్నాం. రైట్, మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అల్లు అర్జున్ ప్రస్తుతం వెళ్తూ ఉన్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్. మరికొద్దిసేపట్లో వెళ్ళబోతున్నారు, బయలుదేరుతూ ఉన్నారు. ఆయన సతీమణి స్నేహ కూడా ఆయనతో పాటు ఉన్నారు, చూడొచ్చు. ఆయన సాగనంపడానికి అక్కడికి వచ్చారు. 11 గంటలకు ఆయన రీచ్ కావాల్సి ఉంది చిక్కడపల్లి. ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డిని చూడొచ్చు. ఆయనతో పాటు ఆయన సన్నిహితులు కూడా బన్నీవాస్ ఉన్నారు. ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. వీరంతా కూడా ఆయనతో కలిసి వెళ్తున్నట్టు కనపడుతోంది. ఆయన పిల్లలకి అలాగే భార్యకి బాయ్ చెప్పి బయలుదేరుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఆయన తన వెహికల్లో కూర్చుంటూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్హా, ఆయన భార్య స్నేహారెడ్డి ఇద్దరు కూడా అక్కడ నిలబడినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఆయన్ను పంపించి వెనక్కి వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు అల్లు అర్జున్తో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి ఆయన తండ్రి అల్లు అరవింద్ వెళ్తూ ఉన్నారు. ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా వీరి అల్లు అర్జున్తో పాటు ఉన్నారు. వారు ముగ్గురు కూడా ఒకే కారులో
వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన లీగల్ టీం మరో కారులో వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన వెళ్తున్నటువంటి వెహికల్ బయలుదేరుతుంది. మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి రీచ్ కావాల్సింది. యాజ్ పర్ షెడ్యూల్ 11 గంటలకు చిక్కడపల్లి రీచ్ కావాలి. ఆయన కొద్ది క్షణాల క్రితమే ఆయన కారులో ఎక్కారు. కారు బయలుదేరబోతోంది. ఆయన ఇంటి నుంచి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయన ఇంటి దగ్గర, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. సో ఇక స్మూత్ మూవ్ చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ ఇంటి దగ్గర నుంచి అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఆయన్ను ప్రశ్నించబోతున్నారు పోలీసులు. ఉదయం వరకు కూడా ఆయన వెళ్తారా లేదా అనే ఒక అంబిగ్విటీ ఉండింది, అంటే ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడే అల్లు అర్జున్ బయలుదేరి ఆయన ఇంటి నుంచి చిక్కడపల్లి వెళ్తూ ఉన్నారు. మీడియా వాళ్ళందరికీ కూడా అభివాదం చేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఆయన వెహికల్లో వెళ్తున్నారు. వెనకాల లీగల్ టీం ఫాలో అవుతోంది. లీగల్ టీం అలాగే అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఆయన వెహికల్లో ఉన్నారు. 4 వెహికల్స్లో మొత్తం అల్లు అర్జున్ టీం వెళ్తూ ఉంది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ కూడా అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా భారీగా అభిమానులు రావడం కానీ, ఎక్కడ కూడా ఒక రకమైనటువంటి హడావుడి వాతావరణం కానీ మనకి లేదు. అంత స్మూత్గా జరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గతంలో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేయడంతో ఎక్కడా కూడా గుంపులుగా జనాలు ఉండడం కానీ అది ఎక్కడ కనపడలేదు. సో మనకు మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి చేరుకోబోతున్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. కొద్దిసేపు క్రితం ఆయన బయలుదేరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ తన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. భార్యకి పిల్లలకి వీడ్కోలు చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి బయలుదేరారు. ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. అలాగే బన్నీవాస్ కూడా ఆయనతో పాటు మరో వెహికల్లో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎన్టీవీ టీం బన్నీని ఫాలో అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ నుంచి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం 3 వెహికల్స్లో అల్లు అర్జున్ వెళ్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్కి. ఆయన ఫాలో అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం ఆయన బయలుదేరినటువంటి ఎక్స్క్లూజివ్ దృశ్యాలను ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. అల్లు అర్జున్ బయలుదేరారు ఇప్పుడే ఆయన ఇంటి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి. 11 గంటలకి ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది యాజ్ పర్ ది నోటీస్. ప్రస్తుతం ఆయన వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. 3 వెహికల్స్లో వెళ్తూ ఉన్నారు. ఆయన బెంజ్ మర్క్లో ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్, ఆయన మామ చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు ఒకే వెహికల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. బన్నీవాస్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఇక లీగల్ టీం మరో వెహికల్లో వెళ్తూ ఉంది. సుమారుగా జూబ్లీ హిల్స్ నుంచి చిక్కడపల్లి వెళ్ళడానికి అరగంట సమయం పట్టే అవకాశం ఉంది.